రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే అంతే, దాని వృత్తాంతం కానది. ఎంత పెద్ద మలుపు జీవితంలో, అంత పెద్ద మలుపు. అయితే అంత తేలిగ్గా తిరిగిపోతుందా అండి కారు, వైజాగ్ వైపుకి వెళ్ళిపోతుందా అంటే నువ్వు ఓ పిశాచాన్ని పెంచావు. అదేమిటండి నేను ఇప్పుడు పెంచానండో అని మీరు అనొచ్చు. వెనకటికి ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి ఒక పిశాచాన్ని వశం చేసుకునే శక్తులు సంపాదించాడు. అంటే నేను చెప్పట్లేదు, రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ. ఆ పిశాచం వశమైంది, ప్రత్యక్షమైంది. నీకు నేను వశురాలనయ్యాను కాబట్టి నేను చాలా సంతోషించాను, నా గురించి ఇంత సాధన చేశావు. కానీ నాకు బలహీనత ఉన్నది, నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే చంపేస్తాను, నీ తల బదలు కొట్టేస్తాను, నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈయన చాలా సంతోషించాడు. అబ్బా ఎవరు దొరుకుతారా ఇలా. కాబట్టి ఇమీడియట్ ఏంటంటే పని మనిషి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, డ్రైవర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, అందరినీ తీసేశాడు. ఎందుకంటే ఇంక ఈయన ఉన్నాడు కదా అని పిశాచాన్ని పిలిచి అంట్లు తోమేయాలి, బట్టలు ఉతికేయాలి, ఇళ్ళు తుడిచేయాలి అన్నాడు. ఉఫ్ఫని అలా తిరిగి వచ్చి అయిపోయి ఇంకోటి చెప్పండి. అది పిశాచం. అమ్మ బాబా ఇదేమిట్రా ఇలా చేసేస్తోంది అనుకుని ఆల్ రైట్ రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవాలి అనేటప్పటికి తెచ్చి ఎక్కడ పెట్టేశాన్ని ఇంట్లో ఇంకోటి చెప్పండి. అన్నీ చెప్పేశాక ఇంక చెప్పడానికి మిగలలేదు, చంపేస్తాను చెప్పకపోతే. ఇప్పుడు అన్నాడు చెప్తానుండు అని. ఇప్పుడు చెప్పడం కష్టమై కూర్చుంది. ఎందుకనంటే ఇప్పుడు చెప్పడానికి పని లేదు దానికి, చెప్పకపోతే చంపేస్తుంది. ఇప్పుడు ఎవరిని చెప్పడానికి వశం చేసుకున్నాడో ఆ వశం చేసుకున్న దాంతో చేత్తో తాను చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. గురువుగారు ఏదో ఒకటి చెప్పకపోతే చంపేస్తానంటోంది, మీరు ఒరే ఈశ్వరుణ్ణి వశం చేసుకునే ప్రయత్నం చేయరా, భక్తితో ఉండరా అంటే పిశాచాన్ని చేసుకుంటానండి అని అడిగాను, నీ కర్మ అలాగే చేసుకో అన్నారు, ఇప్పుడు దానికి ఏదో పని చెప్పమంటోంది, నేను ఏం చేయను గురువుగారు అన్నాడు. అంటే గురువుగారు అన్నారు దానికి ఎందుకురా అంత బెంగెట్టుకుంటావు అని ఆయనది చక్కగా గిరజాలు దుత్తు ఓ వెంట్రుక తీసి వాడి చేతిలో పెట్టి దీన్ని తిన్నగా చేసి నాకు చూపించు అని పిశాచానికి ఇచ్చేయన్నారు. పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. దీన్ని తిన్నగా చేసి పట్రా అన్నాడు. అది ఇటు కాలెట్టి ఎంతసేపు నుంచి కాళ్ళు తీస్తే వాళ్ళు ఇలా చుట్టుకుంటోంది. దాని జీవితాంతం ఆ పిశాచం అలాగే పడుంది, కానీ ఇది మాత్రం తిన్నగా అవదు. ఇప్పుడు గట్టెక్కాడు, ఇంకా అది పెనడగదు, ఇంకెప్పుడు దాన్ని పిలవడు. గుండ్రంగా తిరగడం అంత తొందరగా మానేస్తుందని మీరు అనుకుంటున్నారా? పిశాచానికి అలవాటు చేసినట్టు దీనికి అలవాటైంది. ఎవరు నువ్వు అంటే ఇదే నేనంటాం. దీని సుఖమే చూడడం, దీని సుఖమే నిజమైన సుఖం అనుకోవడం, ఈశ్వరుణ్ణి విస్మరించి అన్నీ నా ప్రజ్ఞ అనడం ఎప్పటి నుంచో అలవాటయ్యాయి. అంత తొందరగా ఈ పిశాచం లొంగదు, గురువుగారు అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆ గురువు ఎవరు? కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి శకటాసుర సంహారాన్ని కథాభాగంగా విని దేహభ్రాంతిని విడిచిపెట్టి ఈ శకటమును ఎందుకెక్కావో నువ్వు తెలుసుకుంటే ఈ శకటము పవిత్రమైనది.